హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బగారా రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షాజీరా, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఈ హోల్ బిర్యానీ మసాలాను ఇందులోకి యాడ్ చేసుకోండి. ఒక్కసారి దీన్ని కలుపుకోవాలండి. ఇది కొంచెం వేడెక్కితే చాలు. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే చాలండి. చూడండి, ఆనియన్స్ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. 1 కప్ బాస్మతి రైస్కు 1.25 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ముందుగానే బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోండి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ను యాడ్ చేసుకోండి. ఒకసారి దీనిని ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక్కసారి దీన్ని కలుపుకోవాలండి. మొత్తం కలిసిన తర్వాత కుక్కర్ మూతని పెట్టేసేయండి. ఇలా పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 1 విజిల్ రానివ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి 20 మినిట్స్ అలా వదిలేసేయండి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి మూతను ఓపెన్ చేసి చూడండి, మనకి బగారా రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.